హలో ఎవ్రీవన్, నేను మీ దుర్గా ప్రసాద్ని. ఇండియన్ హిస్టరీని మీకు ఆయన వీకే ఎడ్యుకేట్ ద్వారా వీడియో క్లాసెస్ రూపంలో అందిస్తున్నాను. ఇవి ఏపీపీఎస్సి, ఎఫ్బిఓ, ఏబిఓ, ఎఫ్ఎస్ఓ మెయిన్స్ రాసే అభ్యర్థులకి, అలాగే ఎండోమెంట్ తదితర ఇంకా రాబోయే పలు రకాల నోటిఫికేషన్ వీటన్నిటికీ కూడా ఈ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ ఈ లెసన్స్ చాలా చాలా మీకు ఉపయుక్తంగా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఇది యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. కేవలం ఇది ఏపీపీఎస్సీనే కాదు, అటు టీజీపీఎస్సీ కావచ్చు, లేదంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదా పీజీ సెట్లు, లేదంటే ఈ మిగతావన్నీ కూడా వీటన్నిటికీ ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి క్లాసులను యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, గత క్లాస్ లో హరప్పా సంస్కృతి, వాటి యొక్క ఇంట్రడక్షన్, తర్వాత వాటి యొక్క ఆ పేరు ఎలా వచ్చింది, వాటి కాలం ఏంటి, ఆవిర్భావం ఏంటి, లక్షణాలు ఏంటి అనేది గత క్లాస్ లో చూసాము. మరి ఈ క్లాస్ లో మరి ఇన్ని చెప్పుకున్న తర్వాత మనం అసలు ఇది ఎలాగ దాన్ని కనుగొన్నారు, డిస్కవరీ ఎలా జరిగింది, మరి ఫర్దర్ గా పురావస్తు తవ్వకాలు ఎక్కడెక్కడ జరిగాయి, తర్వాత ఇది ఏ దేశాల్లో విస్తరించింది, దీని విస్తరణ ఏంటి, ఎక్స్టెంట్ ఏంటి అన్నది మనం ఈ క్లాస్ లో చూద్దాం. బయల్పడిన విధానం, ఇది డ్రోన్లాస్ లాటన్ వద్దాం. 1826 లో చార్లెస్ మాజన్ వ్యక్తి, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యక్తి మాజన్, ఓకే అనే వ్యక్తి, ఈయన మొట్టమొదటిగా హరప్పా వద్ద దిబ్బల్ని కనుగొనడం జరిగింది. ఈయన ఫస్ట్ అన్నమాట, మొట్టమొదటి కనుగొన్న వ్యక్తి చార్లెస్ మాజన్. ఈ హరప్పా అనేది భారతదేశ వాయువ్య ప్రాంతం, అంటే ఇది పాకిస్తాన్ లోని ఉందండి, పాకిస్తాన్ ఏరియాలో ఉంది. హరప్పా అనేది పాకిస్తాన్ లోని మాంట్గోమరీ జిల్లా, రావి నది, సింధు నదికి ఉపనదైన రావి నది ఎడమ పక్కన ఇది ఉంది, ఎడమ పక్క, రైట్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. హరప్పా అనే గ్రామాన్ని మొట్టమొదటిగా గుర్తించిన వ్యక్తి చార్లెస్ మాజన్, 1826. నెక్స్ట్ 1875 ఏఎస్ఐ డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్, ఈయన నివేదిక ఇచ్చారైనది, రిపోర్ట్ ఆఫ్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఆన్ హరప్పన్ సీల్. అంటే నివేదిక ఏంటది, అలెగ్జాండర్ కన్నింగ్హామ్ నివేదిక ఇచ్చారు, అది హరప్పా ముద్రిక పైన నివేదిక అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుంది. హరప్పా ముద్రిక సీల్, హరప్పన్ సీల్ మీద ఒక నివేదిక ఇచ్చారు. ఏంటది అంటే, ఆ నివేదికలో ఉన్నది అతి ముఖ్యమైన 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, అది ఆ ముద్రిక సీల్ మీద హంప్లెస్ బుల్ ఉంది, అంటే మూపురం లేని నోట్, చాలా ఇంపార్టెంట్ అది. మూపురం లేని, ఓకే, ఎద్దు బొమ్మ ఉంది, ఎద్దు బొమ్మ, అంటే హంప్లెస్ బుల్ ఇక్కడ ఆ ముద్రిక మీద ఉంది. అలాగే అంటే ఓకే, జంతువు ఉంది, ఓకే, దాని పైన 6 అక్షరాలు ఉన్నాయి. 6 అక్షరాలు అంటే ఇక్కడ మన ఆల్ఫాబెట్స్ కాదు, ఇవి బొమ్మల్లో వాళ్ళు లిఖించారు. ఇక్కడ 1 2 3 4 5 6 ఇక్కడ ఇలా ఉంది. ఇక్కడ జంతువు, ఇక్కడ ఎద్దు, హంప్లెస్ బుల్, ఇక్కడ 6 అక్షరాలు. సో ఇది తొలిసారిగా గుర్తించింది అలెగ్జాండర్ కన్నింగ్హామ్, రైట్. మూపురం లేని ఎద్దు, 6 అక్షరాలు కలిగి ఉన్నది, హరప్పా ముద్రికని కనుగొన్నారు. మూపురం లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే నేను స్ట్రెస్ చేస్తున్నాను. ఎక్కువగా మనకి మూపురం ఉన్న ఎద్దులే కనపడుతుంటాయి హరప్పా సివిలైజేషన్ లో. ఇక్కడ మాత్రం మూపురం లేని, అంటే హంప్లెస్
బుల్ అన్నమాట ఇక్కడ. ఓకే, దాంట్లో ఉంది. తర్వాత ఇక 1920లో ఈ హరప్పా ప్రదేశంలో దయారాం సాహ్ని అనే ఆయన, దయారాం సాహ్ని, చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్ క్వశ్చన్ అది. హరప్పా వద్ద తవ్వకాలు జరిపారు 1920 ADలో. ఓకే, ఈయన హరప్పా జరిపారు. క్వశ్చన్ ఇక్కడ చాలా రేజ్ అవుతుంటే, తర్వాత 1921లో మొహంజోదారో, ఓకే, మొహంజోదారో వద్ద, ఓకే, రకల్ దాస్ బెనర్జీ అంటే ఆర్డి బెనర్జీ తవ్వకాలు జరిపారు. ఏంటి మొహంజోదారో? ఈ మొహంజోదారో ఎక్కడ ఉంది? హరప్పా చెప్పాం కదండి, దాని దగ్గరలోనే ఉంది. ఇది కూడా పాకిస్తాన్ దేశమే ఉంది. ఓకే, లార్కానా జిల్లా, సింధు నదికి కుడి పక్కన ఉంది. ఓకే, దీన్ని మొహంజోదారో మృతుల దిబ్బగా చెప్తాము. ఇది మృతుల దిబ్బ. ఓకే, ఇక్కడ మనకి మృతులు విపరీతంగా దొరికాయి కాబట్టి మొహంజోదారోని, ఓకే, మృతుల దిబ్బగా ఇది చెప్తాం. ఇది దీన్ని కనుగొన్న ఆయన ఆర్డి బెనర్జీ. ఓకే, ది మౌంట్ ఆఫ్ డెడ్ గా చెప్తాం. ఇది పాకిస్తాన్ లోని లార్కానా జిల్లా సింధు నదికి కుడి పక్కన ఉంది. ఓకే, సో ఈ రెండింటిని కనిపెట్టిన తర్వాత 1924 ADలో ఏఎస్ఐ డైరెక్టర్ జనరల్ సర్ జాన్ మార్షల్ ఓకే, ఈయన 1924 ADలో సర్ జాన్ మార్షల్ ఫార్మల్ గా ఒక అనౌన్స్మెంట్ చేశారు, అధికారిక అనౌన్స్మెంట్ చేశారు. చాలా ముఖ్యమైనది, అధికారిక ప్రకటన. ఇక్కడ ఇయర్ టు ఇయర్, లైన్ టు లైన్ చాలా ఇంపార్టెంట్ ఇవి. ఫార్మల్ అనౌన్స్మెంట్ జరిగింది 1924 AD. ఆర్కియలాజికల్ సర్వే డైరెక్టర్ జనరల్ సర్ జాన్ మార్షల్ ఏమని చేశారంటే, 2500 ఏళ్ల నాటి నాగరికత భారతదేశంలో కనుగొన్నాము. గుర్తుపెట్టుకోండి, 2500 కాలం నాటి నాగరికతని భారతదేశంలో కనుగొన్నాము. ఇది ఈజిప్ట్, మెసోపొటేమియా నాగరికతలతో సరిపోల్చదగింది, సమకాలీనమైనది. ఈ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్. అప్పటి నుంచి భారతీయ నాగరికత దాదాపుగా 2500 BC కాలం నాటికి, అప్పటికంటే 1924 అంతవరకు మన ఏలేశారు, మన భారతదేశాన్ని పాలించేశారు. మనకు అసలు సంస్కృతే లేదన్నారు, మనకి నాగరికత లేదన్నారు, వీళ్ళకి అసలు కట్టు బొట్టు తెలియదు, కట్టుకోవడమే తెలియదు అన్నారు, వీళ్ళకి చదువు రాదు కనీసం. మరి అలాంటి బిల్డింగ్లు ఎలా కట్టగలిగాం? ఇన్ని విజ్ఞాన సంబంధమైన మనం ఎన్ని చేయగలిగాం? ఈ నాగరికతలో మన కట్టడాలు నిరూపిస్తే మన యొక్క దేశ ఔన్నత్యాన్ని, మన యొక్క ప్రతిభని, ఇవన్నీ కూడా 2500 అంటే మెచ్యూర్ హరప్పన్ టైం. ఆ సమయానికి వెలసిల్లింది అంటే వీళ్ళు ఒక్కొక్కరికి కూడా నోట మాట రాలేదు. యూరోపియన్స్ కి ఎవరికి కూడా అసలు భారతీయులకి అసలు ఎంత నాగరికత ఉందా అనేది అప్పుడు వాళ్ళు ఆలోచించారు. అంతవరకు కూడా వీళ్ళకి ఇల్లిటరేట్స్, వీళ్ళకి అసలు కల్చర్ అనేది లేదు. మనమే నేర్పాలి, మా పాపం దగ్గరుండి మనమే ఓనమాలు నేర్పించాలి అన్న విధంగా బ్రిటిషర్స్ ప్రవర్తించారు అంతవరకు కూడాను. ఆఫ్ కోర్స్ ఇప్పుడు కూడా ఇక్కడ బయలుపడినవన్నీ కూడా బ్రిటిష్ మ్యూజియంలోనే ఉన్నాయండి. అది కూడా మనకు తెలియదు, అది ఎలా కాపాడుకోవాలో మనకు తెలియదని పాపం చెప్పి అక్కడ తీసుకుపోయారు. వాళ్ళని ఏమన్నాలో మనకి అర్థం కాని పరిస్థితి. రైట్, ఇది ఇంక ఇక్కడ నుంచి దీని తర్వాత నుంచి
తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయండి. ఆ తవ్వకాలలో కొన్ని ప్రాముఖ్యతమైన పట్టణాలు ఏమేంటి అనేది చూద్దాం. అది ఒక టేబుల్ ఆఫ్ ఫామ్ చూద్దాం ఉంటుంది. ఓకే, ఇది డేట్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ చార్లెస్ మాజన్ కనుక్కున్నారు ఇది హరప్పాని, ఇది బాగానే ఉంది. ఇంతవరకు అలెగ్జాండర్ కనింగ్ హరప్పా ముద్రిక భూప్రులని యుద్ధం కనుక్కున్నారు. తర్వాత మాత్రం ఇక్కడ క్వశ్చన్ లో యాక్చువల్ గా మీకు 1920 ఇచ్చి ఆప్షన్ ఇచ్చి 21, 22 అని ఇస్తే మాత్రం 1920ని ఖచ్చితంగా పెట్టండి, ఎందుకంటే ఇది అఫీషియల్ డేటా అన్నాడు. కానీ 1921 సాధారణంగా ఇవ్వకుండా కింద 1921 ఇస్తే మాత్రం మొట్టమొదటిగా కనుగొన్నది హరప్పా అంటే అలా పెట్టండి. ఎందుకంటే ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ అని కాదు, డేటాలో ఎక్కడ చూసినా కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ మనం తీసుకున్నది ఒక ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ద్వారానే బుక్కుల ద్వారా తీసుకునే చెప్తున్నాము. 1920 ఉంటే మాత్రం ఖచ్చితంగా తొలిసారిగా హరప్పా వెలికి తీసింది మాత్రం దారా సాని 1920 హరప్పా. అలాగే 1921 మొహంజదారో. ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్. ఇయర్ అయినా అడగచ్చు, లేదా పర్సన్ అయినా అడగచ్చు, ఏదైనా అడగచ్చు, అవి ఎక్కడున్నాయన్నా అడగచ్చు. ఇది అధికారిక ప్రకటన ఎప్పుడు చేస్తారు. ఓకే, ఇప్పుడు మరి మిగతావి పురావస్తు తవ్వకాలు ఎక్కడెక్కడ ఇంకా ఈ ఏరియాలో ఎక్కడికి ఉన్నాయి, అసలు ఏ ఏరియాలో బయటపడ్డాయి, అలాగే దాని విస్తృత చూద్దాం. టేబుల్ ఆఫ్ ఫామ్ లో చూద్దాం అది. రైట్, ఇది ముందు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ముందర. ఓకే, ఎందుకంటే మనకి టేబుల్ ఆఫ్ ఫామ్ లో వేయడం వాటి వల్ల కొంచెం స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, రైట్. ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం, కనుగొన్న విధానం, బయలుపడిన విధానం చూసాము, ఏ విధంగా బయలుపడింది ఏంటి అనేది. దీని తర్వాత మరి ఇంకా పురావస్తు తవ్వకాలు ఎక్కడెక్కడ జరిగాయి, వాటి తాలూకా విస్తృతి ఏ విధంగా ఉంది అన్నది చూద్దాం. దాన్ని చెప్పుకున్నాం. ఇక్కడ సీరియల్ నెంబర్ ఇచ్చాను, తర్వాత సంవత్సరం ఇచ్చా, స్థలం పేరేంటి, హరప్పా కొన్ని ముఖ్య స్థలాల్లోనే స్థలం పేరేంటి, కనుగొన్న వారు ఎవరు, దేశం ఏంటి, నది ఏంటి, క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఫస్ట్ వన్ 1920 హరప్పా ఈ స్థలాన్ని దారం సహాని కనుక్కున్నారు. ఇది ఆల్రెడీ చెప్పాము, పాకిస్తాన్ లో మాంట్గోమరీ జిల్లా, రవి నది ఎడమ ఒడ్డున ఉంది. ఓకే, నెక్స్ట్ మొహంజదారో 1921 లో దీన్ని మౌంట్ ఆఫ్ ది డేటా అంటాం. 1921 కనుగొన్న సంవత్సరం. తర్వాత ఆర్డీ బెనర్జీ కనుగొన్నారు. దేశం పాకిస్తాన్ దేశం, లార్కానా జిల్లా, సింధు నది కుడి ఒడ్డున. తర్వాత 1931 చెనుగుదారో. ఓకే, ఇది ఎంజి మజుందార్ కనుగొన్నారు. ఇది పాకిస్తాన్ దేశం, సింధు రాష్ట్రం, సింధు నది దగ్గర. నెక్స్ట్ 1931 లోనే సుక్త జందోర్, ఇది తీర ప్రాంత నగరం అంటాము. ఓకే, సుక్త జందర్, దీన్ని సర్ అరల్ స్టైన్ కనుగొన్నారు. ఇది పాకిస్తాన్ దేశంలోని వెస్టర్న్ కరాచీలో ఉంది. తర్వాత 1935 తర్వాత 1955-57 లో కోడ్ దిజి కనుగొన్నారు. మొదటగా చూవే, తర్వాత ఎఫ్ఏ కాను కనుగొన్నారు. ఇక్కడ కనుగొనడం అంటే అర్థం తవ్వకాలు నిర్వహించడం కావచ్చు అండి, మొదటగా పరిశీలించిన వ్యక్తి కావచ్చు. ఓకే, ఇది పాకిస్తాన్ దేశంలో ఉంది, వెస్ట్రన్ పంజాబ్. ఓకే, సింధు నది దగ్గర. నెక్స్ట్ 1955 రోపా. ఓకే, వైడి శర్మ, ఇది భారతదేశంలో కనుగొన్నారు. ఇది సట్లెజ్ నది దగ్గర ఉంది. ఓకే, తర్వాత 1955 లోనే లోథాల్. ఓకే, లోథాల్ కనుగొన్నారు. ఇది ఎస్ఆర్ రావు గారు కనుగొన్నారు. తర్వాత ఇది గుజరాత్ లో ఉంది, భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలో ఉంది. దీని దగ్గర ఉన్న రివర్ బొగావో నది. తర్వాత 1961-69 కాళీ బంగన్, ఇది బ్లాక్ బ్యాంగిల్స్ గా పిలుస్తారు. ఇక్కడ బ్లాక్ బ్యాంగిల్స్ అత్యధికంగా లభ్యమయ్యాయి, అందుకే కాళీ బంగన్ అంటారు దీన్ని. ఇక్కడ హరప్పాకు ముందు దశ, పరిణతి హరప్పా దశకి సంబంధించిన వస్తు సామగ్రి లభ్యమైంది. దీన్ని
మొదటగా ఘోష్ గుర్తించారు. క్వశ్చన్ అడుగుతారు, ఘోష్ గుర్తిస్తే బిపి లాల్ అండ్ బికే థాపర్లు ఇక్కడ ఎక్స్కవేషన్ చేశారు. ఇది భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రం గగ్గర్ నది అంటే సరస్వతి నది దగ్గర ఉంది. ఓకే, తర్వాత 1972 సక్కొట్టడ, దీన్ని జగపతి జోషి ఇది కనుగొన్నారు. ఇది గుజరాత్ ఏరియా, రాడ్ ఆఫ్ కచ్ భారతదేశంలోని ఏరియానే. నెక్స్ట్ 1974 బాణవలి. ఓకే, ఇది మళ్ళీ కాళీబంగం లాగా ప్రీ హరప్ప అండ్ హరప్పర్ ఫేజ్ కు సంబంధించింది. 2 ఫేజులు ఇక్కడ మనకి బయలుపడ్డాయి. ఆర్ఎస్ బిస్ట్ కనుగొన్నారు. ఇది హర్యానాలోని, భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలోని సరస్వతి నది దగ్గర ఉంది. నెక్స్ట్ 1990లో ధోలవీరా ఏరియాలు కనుగొన్నారు. ఇది చూడండి, 3 ఫేజులు హరప్పన్ తాలూకా 3 ఫేజులు ఇక్కడ బయలుపడ్డాయి. ప్రీ హరప్ప, హరప్ప, పోస్ట్ హరప్ప 3 ఫేజులు కూడా ఇక్కడ బయలుపడ్డాయి. దీన్ని కూడా కనుగొన్నది ఆర్ఎస్ బిస్. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఓకే, తర్వాత 1997లో రాఖీ గర్హి అనే ఏరియాని అమరేంద్రనాథ్ అండ్ వసంత్ షిండే కనుగొన్నారు. ఓకే, ఇది కూడా 3 ఫేజులు కనబడుతున్నాయి. ప్రీ హరప్ప, హరప్పన్ అండ్ పోస్ట్ హరప్పన్ ఫేజెస్ కనబడుతున్నాయి. ఇది ఇండియాలోని హర్యానా రాష్ట్రంలో సరస్వతి నది దగ్గర ఉంది. ఇంకా హక్రా అంటే సరస్వతి నది పాకిస్తాన్ లో అంటున్నాం, చోలిస్తాన్ ఏరియాలో చెప్పాం కదా ఎడారిలో. ఇది ఎంఆర్ ముగల్స్ కనుగొన్నారు, పాకిస్తాన్ ఇది. ఓకే, యాక్చువల్లీ ఇలా మనం ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈ పేర్లు ఇవన్నీ మనకి లెసన్ లో మళ్ళీ వస్తుంటాయి కాబట్టి ఇలా టేబుల్ ఆఫ్ ఫామ్ లో ఇచ్చుకుని వీటి తాలూకా వివరాలు ఎక్కడ ఉన్నాయి ఏంటన్నది రిపీటెడ్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇవ్వడం జరిగింది నీకు ఇది. ఇందులో సాధారణంగా క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే వీటి మీద వచ్చేవి స్థలం, హరప్పా నాగరికత, హరప్పా సంస్కృతి యొక్క స్థలం ఇస్తారు, ఇచ్చి ఏ రాష్ట్రము ఉంది అంటారు లేదా ఏ దేశంలో ఉందని అంటారు. ఓకే, లోథాల్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ సొక్కదేందో, రోబార్, లోథాల్, కాళీబంగ నుంచి ఇటువైపు ఈ రాష్ట్రాల పేర్లు ఇస్తారు. ఒక్కోసారి నదులు ఉంటే నదులు పేర్లు ఇస్తారు, ఇచ్చి మ్యాచ్ ది ఫాలోయింగ్ అడుగుతారు. ఎక్కడ ఉంది ఏంటి అనేది అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ మనం గగ్గర్ హక్రా ఆల్రెడీ ఇంట్రడక్షన్ లోనే దీని యొక్క పేరు సింధులో నాగరికత, హరప్పా సంస్కృతి ఇలా పలు రకాల పేరు చెప్పి ఇండస్ గగ్గర్ హక్రా సంస్కృతి అని కూడా చెప్పాం. నాగరికత వాటిలో అత్యధికంగా బయలుపడ్డాన్ని కూడా చెప్పాం. అవి ఏంటి అసలు? ఈ గగ్గర్ హక్రా అనేది ప్రత్యేకించి పేర్కొంటే ఆల్రెడీ మనం చెప్పుకున్న దాంట్లో రాఖీ గర్హి, తర్వాత గన్వేరి వాలా, ఓకే, తర్వాత ఫర్మానా, కాళీబంగన్, భిర్రణ, బనవలి. చూసారా, ఇక్కడే మనకు అత్యధికమైన ప్లేస్లు వచ్చేస్తున్నాయి. ఇక ప్రముఖమైనవి ఇవన్నీ ఇంకా తవ్వకాలు జరుగుతుంటాయి. రాఖీ గర్హి, గన్వేరి వాలా, ఫర్మానా, కాళీబంగన్, భిర్రణ, బనవలి ఇవన్నీ కూడా గగ్గర్ హక్రా, సింధు గగ్గర్ హక్రా ఈ సంబంధించి ఈ ప్రదేశాల్లో బయటపడిన ఇవన్నీ కూడా ప్రదేశాలు. ఓకే, తర్వాత ఇది ముఖ్య స్థలాలు, వాటి దాదాపుగా బయటపడిన రాష్ట్రాలు సంబంధించినవి. రాష్ట్ర వేతన ఎవరెవరు కనుగొన్నారు. మరి ఇవి చెప్తున్నప్పుడు నగరం అర్బనైజేషన్ అంటున్నాము. ఇప్పటికి దాదాపుగా అంటే 2800 స్థలాల్ని కనుగొన్నారు. ఇప్పటికి 2800 స్థలాలు కనుగొన్నారు. అదే బిఫోర్ ఆఫ్ 1947 ఒక 40 మాత్రమే కనుగొన్నారు. 40 స్థలాలను కనుగొన్నారండి. క్వశ్చన్ ఇక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎలాగంటే స్వాతంత్రోద్యమానికి ముందు, అదే స్వాతంత్రానికి ముందు తవ్వకాలు జరిగిన ప్రదేశాలు ఇచ్చి, తర్వాత జరిగినవి ఇచ్చి, వీటిలో ఏది అంటే 2 ఇచ్చి క్రింది వాటిలో వచ్చి స్వాతంత్రం తర్వాత తవ్వకాలు జరిగిన ప్రదేశాలు ఏవైనది కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. 1920, 21, 31, 35, 31 తర్వాత ఇక్కడ నుంచి మారుతున్నాయి 55 ఇవన్నీ 1947 తర్వాత. సో ఎవరెవరు చేశారని కనుగొనేవారు ఎవరు, బిఫోర్ ఆఫ్టర్ ఇలా కూడా అడిగే అవకాశం ఉంది. సో
ఇది అంటే ప్రస్తుతం కనుగొన్నవి 2,800 స్థలాలు కనుక్కుంటే అందులో గతంలో 1947కు ముందు 40 మాత్రమే కనుగొన్నారు. ఓకే, ఈ 2,800 స్థలాల్లో మరి అన్ని కూడా నగర జాబితాలో ఉన్నాయా? అన్ని కూడా పెద్ద పెద్దగా వెలిసలే అంటే అలా కాదండి. ఇందులో దాదాపు కొన్ని మాత్రమే మనం వెలికి తీసిన దాంట్లో ఒక అరడజను లేదంటే దానికి పైబడి కొన్ని ఏరియాలు అవి నగర జాబితాలో ఉన్నాయి. అది కూడా ఏంటంటే ఆ కట్టడాలు, వాటి తాలూకా వేదికలు అంటే హై ప్లాట్ఫామ్స్, మంచి ప్లాంట్ గా కట్టినవి, వాటి పరిణతి సాధించినది హరప్పాది, ఇదంతా ఆధారం చేసుకుని పరిణత హరప్పా దశను బేస్ చేసుకుని కొన్ని నగరాలు తీసుకుంటారు. వాటిలో ప్రముఖమైన తీసుకుంటే హరప్పా, మోహంజదారో, చన్హుదారో, లోథాల్, కాళీబంగన్, బన్వాల్ నగరాలు పరిణతి చెందిన నగరాలుగా పేర్కొన్నవి హరప్పా, మోహంజదారో, చన్హుదారో, లోథాల్, కాళీబంగన్, బన్వాలి, తర్వాత రాకి గర్హి, తర్వాత ధోలవీర, తర్వాత సుక్తజిందోర్, సొక్కటడ, తర్వాత రంగపూర్, రోడ్జి. ఇవన్నీ కూడా పరిణతి దశలో ప్రాముఖ్యత కలిగిన పట్టణాలు, నగరాలు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్స్ వీటి మీద అడుగుతూనే ఉంటారు. ఏమిటంటే హరప్పా, మోహంజదారో, చన్హుదారో, లోథాల్, కాళీబంగన్, బన్వాలి, రాకి గర్హి, ధోలవీర, తర్వాత సుక్తజిందోర్, సొక్కటడలో సముద్ర తీర నగరాలుగా చెప్తాం. ఎందుకు చెప్తాం సముద్ర తీర నగరాలు? సుక్తజిందోర్ ఎక్కడ ఉంది? తీర ప్రాంత నగరం ఇది. ఓకే, తర్వాత సముద్రానికి సంబంధించింది. తర్వాత మనకి సర్కటోడ చూడండి, ఇక్కడ సర్కటోడ ఉంటుంది. అలాగే రాన్ ఆఫ్ కచ్, గుజరాత్ ఏరియా. ఓకే, సముద్ర అదే తీర ప్రాంత నగరాలుగా చెప్తాం. ఇవన్నీ కూడా వర్తక వాణిజ్యాలకు ప్రాముఖ్యత కలిగినవి. అందుకే సముద్ర తీర నగరాలుగా చెప్పినవి సుక్తజిందోర్, సర్కటోడ. తర్వాత రంగపూర్, రోడ్జి గుజరాత్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిణతి చెందిన సిటీస్ గా ప్రాముఖ్యత కలిగినవి. ఇక్కడ కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం. ఓకే, మరి ఎంత చెప్తున్నాము? ఇవి బయలుపడి చెప్పాము. అత్యధికంగా కేంద్రీకృతమైంది ఎక్కడ చెప్పాము. ఎక్కడండి అత్యధికంగా కేంద్రీకృతమైన ప్రాంతం అంటే ఎక్కువగా మనకు బయలుపడుతున్నవి ఇండస్, గగ్గర్, హక్రా ఏరియా, సింధు సరస్వతి ప్రాంతంలో అత్యధికంగా హరప్పా స్థలాలు బయటపడ్డాయి. ఓకే, మరి ఇది విస్తరణ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది అంటే యాక్చువల్లీ ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్, భారతదేశానికి ఇది విస్తరించి ఉంది. అంటే ఆఫ్ఘనిస్తాన్ ఏరియాలోని ఒకే ఒక ప్రాంతం అండి షోర్తుగై అనే ప్రాంతం చాలా ప్రాముఖ్యత కలిగింది. షోర్తుగై అనే ప్రాంతం మాత్రం ఒకే ఒక స్థలాన్ని వెలికి తీశారు. ఆఫ్ఘనిస్తాన్, తర్వాత పాకిస్తాన్, తర్వాత భారతదేశం. ఈ 3 చోట్ల ఈ విస్తరించి ఉంది ఈ నాగరికత. ఓకే, అడగచ్చు క్వశ్చన్, ఏ దేశాల్లో విస్తరించి ఉంది? భారత ఉపఖండంలోనే హరప్పా నాగరికత, హరప్పా సంస్కృతి ఏ దేశాల్లో విస్తరించి ఉంది అంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ ఇండియా. ఓకే, మరి ఈ స్థలాలలో అతి పెద్దదైన స్థలం ఏంటని అడిగే అవకాశం ఉంది. 500 హెక్టార్లు కలిగిన దాదాపు మొహంజదారో అతి పెద్ద స్థలంగా ఇప్పుడు వెలికి తీసిన దాంట్లో అతి పెద్ద స్థలంగా మొహంజదారో ఉంది. క్వశ్చన్ చాలా రిపీటెడ్ ఇక్కడ. అతి పెద్ద స్థలం ఏదని కూడా అడుగుతారు. సైట్ ఏది ఓకే అనేది అడిగితే హరప్పా 500 హెక్టార్లు ఉంది. ఓకే, ఇంకా మరి చిన్నవి ఉన్నాయి 1 నుంచి 5 హెక్టార్ లోపల. ఫర్ ఎగ్జాంపుల్ కోట్, దిజి, సర్కటోడ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. పెద్దదైతే మాత్రం మొహంజదారో. ఓకే, మరి ఇంతలా ఉంది. దీని యొక్క విస్తృతి ఎంత అంటే 12,99,600 స్క్వేర్ కిలోమీటర్, చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఒక ట్రయాంగిల్ ఆకృతిలో ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఇదిగో మ్యాప్ లో ఇచ్చాం. ఒక ట్రయాంగిల్ ఆకృతిలో ఉంది. అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటు ఇండియా, ఇటు పాకిస్తాన్, ఇదంతా కూడా ఒక ట్రయాంగిల్ ఆకృతిలో ఉంది. ఇది 12,99,600 చదరపు కిలోమీటర్. అంటే ఇది దాదాపుగా ఇది పాకిస్తాన్ మించిపోయి తర్వాత ఆ సమయంలో నాగరికతలు ఈజిప్ట్, మెసోపొటామియా కూడా దాటిపోయి పెద్ద నాగరికతగా ఉంది ఇది. ఓకే, మరి ఇండియాలోని ఏ రాష్ట్రంలో? ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ లో చెప్పాము, పాకిస్తాన్ లో చెప్పేసాము విస్తరించింది.
జమ్మూ అండ్ కాశ్మీరు ఇండియాలో విస్తరించి ఉంది. ఎక్కడ? జమ్మూ అండ్ కాశ్మీరు, తర్వాత పంజాబ్, తర్వాత హర్యానా, తర్వాత రాజస్థాన్, తర్వాత గుజరాత్, తర్వాత వెస్టర్న్ ఉత్తరప్రదేశ్. అంటే ఉత్తరప్రదేశ్ ఈ సరిహద్దులు అనమాట. ఉత్తరప్రదేశ్ వెస్టర్న్ ప్రాంతానికి మాత్రమే లోపలికి వెళ్ళలేదు, అంతవరకు మాత్రమే ఇది విస్తరించి ఉంది. క్వశ్చన్ ఇక్కడ అడుగుతారండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. ఏ జిల్లా ఏ రాష్ట్రాలకు భారతదేశంలో వ్యాపించి ఉంది హరప్పా సంస్కృతి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్. మీరు అబ్జర్వ్ చేయవలసింది ఇక్కడ నదులను కూడా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, తర్వాత మరి ఇంత చూసాం. దీని యొక్క బౌండరీస్ ఏంటి? ఓవరాల్ బౌండరీస్, ఒక్కండంలోనే ఓవరాల్ బౌండరీస్ తీసుకున్నప్పుడు ఇక్కడ క్వశ్చన్ లో ఇప్పటికి వచ్చిన దాంట్లో అతి ఎక్కువైనవి ఇవి. ఇక్కడ ఇవి తవ్వకాల్లో మొదట జరిగిన తవ్వకాలు, వాటి మీద ఎక్కువగా వస్తుంటాయి. వెస్ట్ సైడ్ అంటే వెస్ట్ సైడ్ తీసుకుంటే పాకిస్తాన్ దేశంలోని సుక్త జందార్ ఏరియాని తీసుకోవచ్చు. ఓకే, అలాగే ఈస్ట్ లో తీసుకుంటే భారతదేశంలోని ఆలంగీర్పూర్ ఉత్తరప్రదేశ్ సంబంధించిన ప్రాంతం, నార్త్ లోని జమ్మూ అండ్ కాశ్మీర్ లోని మండా ఏరియా, సౌత్ లోని దక్షిణ గుజరాత్ లోని మాల్వన్ ఏరియా, మాల్వా. ఓకే, అంటే చూడండి, వెస్ట్ పాకిస్తాన్ సుక్త జందార్, ఇక్కడ చెప్పాము ఆల్రెడీ. సుక్త జందార్ సంబంధించి మనం తీర ప్రాంత నగరం అని సార్ ఆల్స్టైన్ కనుగొన్నారు. ఓకే, సుక్త జందార్ అక్కడి నుంచి మొదలుకుని ఈస్ట్ లో ఇండియాలోని ఆలంగీర్పూర్ ఉత్తరప్రదేశ్ వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ ప్రాంతం వరకు, తర్వాత నార్త్ లోని మండా జమ్మూ కాశ్మీర్ లోని మండా ఏరియా నుంచి సౌత్ లోని మాల్వా దక్షిణ గుజరాత్ వరకు, దక్షిణ గుజరాత్ ఏరియా వరకు కూడా విస్తరించి ఉంది. ఒక్కోసారి ఇది దక్షిణాదిన ఇదేంటంటారు మహారాష్ట్ర ఏరియాను కూడా ఒకసారి టచ్ చేస్తుంది. దైమాబాద్ అని కూడా మనం దక్షిణ సరిహద్దుగా ఒక్కొక్కసారి చెప్తూనే ఉంటారు. ఓకే, మీకు ఆప్షన్ కిందన దక్షిణాన ఉన్న సరిహద్దు ఏదైనా మాల్వాన్ ఇచ్చి దైమాబాద్ ఇస్తే మాత్రం మాల్వాన్ వేటాడు, దైమాబాద్ కాదు. ఓకే, దైమాబాద్. ఓకే, మాల్వాన్ లేకుండా దైమాబాద్ అని ఉంటే మాత్రం దైమాబాద్ పెట్టచ్చు, కానీ మాల్వాన్ ఇచ్చిన మాత్రం కేర్ఫుల్. ఓకే, దక్షిణ గుజరాత్ లోని మాల్వాన్ ఏరియా దక్షిణానికి సరిహద్దు ఉంది. ఇది దీని విస్తరించింది ట్రయాంగిల్ ఏరియాలో ఉంది. సో ఇప్పుడు మనం చూసిన వాటిలో ఒకసారి రివైజ్ చేసుకుంటే టాపిక్స్ లో ఇంట్రడక్షన్ లో సమకాలీన నాగరికతలు అనేవి, హరప్పా సంస్కృతి సమకాలీన నాగరికతలు ఏవేంటి అనేది చూసాము. ఎక్కడెక్కడ నాగరికతలు వెలిసాయి, ఇది ప్రాచీన నదిలో నాగరికతలు అని చెప్పాము. తర్వాత హరప్పా సంస్కృతికి రకరకాల పేర్లు ఉన్నాయి, ఆ పేర్లన్నీ కూడా మనం చెప్పుకుని వచ్చాము ఒక్కొక్కటి కూడాను. తర్వాత ఆవిర్భావం ఏ విధంగా జరిగింది, అంత దాని ఆవిర్భావం ఏంటి, స్వదేశీనా విదేశీనా అనే వాదాలు చూసాము. దాని తర్వాత దాని కాలాన్ని చూసాము, తర్వాత లక్షణాలు గమనిస్తూ వచ్చాము. దాని తర్వాత కనుగొన్న విధానం ఎలా బయలుపడింది చూసాము. తర్వాత పురావస్తు తవ్వకాలు ఏ విధంగా జరిగాయి, ఏ రాష్ట్రాల్లో జరిగాయి చూసాము. దాని తర్వాత దాని యొక్క అత్యధికంగా కేంద్రీకృతమైన ఇండస్ గగ్గర్ హక్రా గగ్గర్ ఏరియాని మనం చూసాము. వాటితో పాటే వీటి యొక్క విస్తృతిలో భాగంగా అతిపెద్ద నగరం, అతిపెద్ద తవ్వకాల్లో బయలుపడిన నగరాన్ని చూసాం మొహంజదారోది. అలాగే చిన్నవి, వాటి తర్వాత విస్తృతి ఎంతవరకు ఉంది, స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత స్థలాలు ఎన్ని వరకు ఉన్నారు, వాటిలో ప్రాముఖ్యత కలిగిన నగరాలు ఎన్ని, ఆ నగరాలు ఏమేంటనేది చూసాము. ఇవన్నీ వంగం చూస్తూ విస్తృతి ఆకృతి ఇవన్నీ చూసాము. వాటి తర్వాత వెస్ట్, ఈస్ట్, నార్త్, సౌత్ ఎలా విస్తరించింది చూసాము. ఓకే, ఇదేంటి నెక్స్ట్ మళ్ళా ఈ కట్టడాల గురించి, రాజకీయ వ్యవస్థ కోసం హరప్పా సంస్కృతి యొక్క కట్టడాలు ఏ విధంగా ఉంది, ఏవేంటి అనేది అత్యద్భుతమైనగా ఉంటుంది. తర్వాత వాడి యొక్క రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉందండి చూద్దాం.